వచ్చింది. ఎవర్రా ఈ అమ్మరే కొట్టుకోట్లేదు సార్. ఫిజిక్స్ లో ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేస్తాను. మీరు రావటం కొంచెం లేట్ అంటే డౌట్ క్లారిఫై అయ్యింది. ఏంటి హరి ఇది? అందరిలాగే నువ్వు కూడా సార్ టేక్ యూ టర్న్. రా అప్పుడెప్పుడు ఇంట్రడక్షన్ వాడాను రా. చాలా గ్యాప్ వచ్చింది, చచ్చిపోయింది కానీ మర్చిపోలే. ఏంటో నచ్చానా? కన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. మనం దోస్తులం, మనం గుద్దుకోవాలి. ఏంది చెప్పినా కదా. శంకర్ చుప్చాప్ ఇంటికి పోరి, మీ పెండ్ల పక్కన పండుకోరి. ఇప్పుడు మనం ఉస్తాద్ డబుల్ స్మార్ట్ శంకర్. అని కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. ఇది నా పర్సనల్ మ్యాటర్, నేను చూసుకుంటా. నువ్వెవడు బే? వన్స్ అపాన్ అ టైం, hundreds of years ago. क्या सीन है? नहीं, ఇప్పుడు చెప్తున్నా విను. కావు ఎక్కడ ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చెప్పాను. మామూలుగా అయితే 40% సార్, చంపేస్తానని చెప్పిన కొడుకునే. నాకైతే 20% లేదు. సింగర్ నాకు పెట్టుకోగా సీన్ గడుతూ పెట్టుకున్నాను. రే జీవితంలో కొంతమంది చూసి ఈర్షపడుకుంటాను. స్టైల్లో రజనీ, క్రికెట్లో సచిన్, మ్యూజిక్లో రెహమాన్, మన ఇంటికి నేను. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? ఎదుటోడు స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైందని. సూపర్ ఫైటా లేకపోతే సాంగా? మై డియరెస్ట్ ఫ్యాన్స్, మీరు చూపించే ప్రేమకు స్క్రీన్ మీద నేను మీకు చూపించే ప్రేమకు అనేది ఇప్పుడు చూపిస్తా. క్లైమాక్స్ అసలు గుడ్డ అడిగిపోయింది. ఆదిత్య ప్రాబ్లం ఏంటి అసలు? శ్వేత చెప్పినా నీకు అర్థం కాదులే, వదిలే. నువ్వంటే నాకు ఇష్టం. చంపుతా రాస్కల్. నీ మొహం నాకు చూపించుకో. ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా? మరి దేనికోసం అవ్వాలి? శ్రవంతి, సీను నా లైఫ్లోకి రాకుంటే నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసేది కాదు. నేను అమ్మాయిల మీద పడుకున్న ఒపీనియన్ వేరు. మిడిల్ క్లాస్ అమ్మాయిని మిడిల్ లోనే వదిలే. చూడు శృతి, నాకు లైఫ్ లో సెటిల్ అయ్యే టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు కూడా మంచి సౌండ్ పార్టీ చేసుకుని సెటిల్ అయిపో. సిద్ధార్థ్ ఒక కంపల్సరీ లయర్. ఆ నోరు తెరిస్తే అబద్ధాలే. పైకి కనిపిస్తున్నాను సాఫ్ట్ ఏం కాదాడు. లైఫ్ లో వాడుకున్న వన్ అండ్ ఓన్లీ అబ్సెషన్ నేనే. పోలీసులు ఏం చేయరు కాక, ఏమన్నా చేస్తే నమ్మనోళ్ళే చేయాలి. సినిమా తమ్ముడు దొరికినా గెలుస్తున్నాను, ఓడిపోతున్నాను కూడా అర్థం కాదు. చాందిని
ఇక పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీన్ గడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది, వస్తాను. దాంతో వాడికి నాకు మధ్య నా కాస్త కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. హద్దు దాటితే కోసేస్తానని చెప్పు. భయపడుకో, నేను చంపను. బతకాలి, బాను ఎక్కడ పెట్టారో నాకు చెప్పాలి. కంట్రోల్ ఎవరు సార్? వాడు పాపాను వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉన్నట్టు వాడికో వీక్నెస్. क्योंकि मैं एक अंदर और